మా తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా గెలుబడి చేస్తున్న భారతదేశ బలవంతరి క్రియలు ప్రతి దేశ బలవంతరి నదుడ నేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి లేసుక్రీస్తు రక్తం చేత రీచు వేస్తున్నాను తండ్రి. ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతరి క్రియలు నదుడ నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో చేతబడి చెల్లంగి మాంత్రిక ఇజబేల్ బలవంతరికి నజడ నేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఇజబేల్ ఆహా బెత్తడి తలుపులు ఎనుపగడ నజడ నేస్తున్నామని బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ఆత్మ యొక్క యుద్ధ ప్రార్థనలో తండ్రి పరిశుద్ధాత్ముడ ఇగో లివేదాన్ని అంచుక్రీస్తు బలవంతుడికి నజరుని నేసుక్రీస్తు నామడ బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మ యుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసిన అన్న శక్తి బలవంతుడికి నజరుని నేసుక్రీస్తు నామడ బంధిస్తున్న వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మ యుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరారోపణ చేసే బలవంతుడికి నజరుని నేసుక్రీస్తు నామడ బంధిస్తున్న వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మ యుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసరపు శిరస్సు రోమ 10:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెదకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన బలహీనపరిచే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనని బలమైన భీకరమైన ఉన్నతమైన కార్యాలు జరిగించండి. ఇక్కడ కుటుంబాల్లో వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో స్వాస్థ్యముల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన రీబా లా మాందా హల్బో దొర్రోగో లోబో షోకో రోబో ఉరాండ లగద రహల బదరిగల బదరగు లబషక దరగల బదరగురబో రీహల్బ పిల్లల జీవితాల మీద ఏలుబడి చేసే థ్యాంక్ యూ మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వివాహాల మీద వివాహ జీవితాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ఏలుబడి చేసేటటువంటి రీగాల మాంద రషక దర్రహల్ బోదొర్రోగోబో ఉరదగ రషక దర్రహల్ మాంద రకల బదరుగులబ ఉరషక దగ దరగల మషక దగ దర్రహల బరీకల మాందరుగులబో లెబెదె రెబెదె రెబె జెగెదె రెగెదె జెగెదె రెగెబె జెగెదె రెగె జెగెదె రెగె రెబె జెగెదె రెగె రెబె ఉరషక దర్హుల్ బరసద దరబ ప్రతి గడసరు బబసరు రోమ 10:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెదకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన నీ సన్నిధికి మహిమకు ప్రసన్నత వెలుగు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి భూఫలాలకి పశుఫలాలకి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాద రహల్ మాందర్ రగలబ సదగద రగలబ రికోలో మోందో రోబో దో రోగో లోబో సోతో రోకోలో మాందర్ రగలబ రిదదద రగలబ రిగలబ రగలబ శాందర గలబ రగలబ ఉలాంద రగలబ శగద రొగలబ సగద రెగలబ రెసెద రెగలబ ప్రతి ఒక్కరి మనసుల మీద ప్రాణాత్మ దేహాల మీద దాడి చేసే మంత్రి విద్య చెల్లంగి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండ రహల్ బో రదద రిగల బదరిగిరబో ఓ భార్య భర్తల జీవితాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీ హంద రకో లామా సాతాకరబో రిదద రగల బద రిగల బద రిగల మందర గల బరషకత రగల బరబు అతదద రగల బ సదదద రగల మద రహల బద రిగల బద రగులబు రే తే తే కే రే దే తే తే కే రే దే సే తే కే రే బెలి 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 ఉల్లా ట ట ట క్రబ్ల త్ర క్రబ్ల త్ర క్రబ్లంద్ర క్రబ్ల బరదరు గురబు రషరగద రహల బరబద రిషాత కరబల బరదరిగిరబ లుహల్ బాదర గల బరదద దరగల బరదద దరగల బరాందర గల బరబదరిగిరబు లిబో దరగురబ లబరజగ దరగల బరబర జగద రగల బరబర శగద రగల బరబు రితా తా తా క్రబ్ల బ్రత్ర క్రబ్ల బ్రత్ర క్రబ్ల త్ర క్రబ్ల త్ర క్రబ్ల దరికిరి బెరి లేహె బెద రెగలె బెద రెగె బెల జగద రెగెలె బెల జగద రెగెలె బెరి బెరి ఉరదద రగుల బదద రగల బదద షదద రగల బరబు రషరగద రహల్ బాదర గల బరబరాంద రగల బరబదరు గరబ రుక్ రు బ్లు బ్ర ద్రు గ్రు బ్లా బ్రా ద్రో గ్రో బ్లో బ్రో ద్రో గ్రో బ్లా ద్రో గ్రో బ్లా ద్రే గ్రే బ్లా ఉరాఠా కరబల బరదరి గల బరబ ఓ దేవుని బలికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రీకల బరబరదరికి అపొస్తలుల వెలుగుకు ప్రవక్తల వెలుగుకు బోధక వెలుగుకు సువార్త వెలుగుకు ఓ థ్యాంక్ యూ లార్డ్. కాపరి వెలుగుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత
రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీకాల బరబరబు. ఓ దేవుని బలి ఆటంకపరిచే స్థలంలో టోబియాస్ అరబి వాటి బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషాడ గద రహల బద రీగల బద రోగల బద రీగల బా ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రించి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ రాగల ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును స్వతంత్రించుకునకుండా చేసే ఓ ద్వారపాలకులు బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. భౌతిక పరముగా రావాల్సిన స్వాస్థ్యముల మీద వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రించి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీగల మందరగలబ రిబదరగలబ రిషకదరగలబ రిషకదరగలబ రిగలబ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలంపుల ఉద్దేశాల మీద ఏర్పాటు చేసే మంత్రించి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషకటకతరహలబు భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీనపరిచే చేతబడి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అసూయ ద్వేషపు ఆత్మల క్రియలు, ఈర్ష్యతో కూడిన ఆత్మల క్రియలు మా జీవితాల మీద ఏర్పడి చేయాలని చూసే మంత్రపించే బలవంతరి క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన స్వార్థపూరితమైన ఆలోచనతో కూడినటువంటి బలవంతరి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషకతరహల బదరుగల బదరిగల బదరుగులబు రకల మందరగల బరషకతరగల బసదరగలబ ఉర్రతాక్రబల భద్రక్రబలబ. ఓ దేవుని యొక్క దర్శనములకు, దేవుని యొక్క పిలుపులకు, ఉద్దేశాలకు, నైపుణ్యతలకు, తలాంతులకు, సామర్థ్యములకు, అభిషేకానికి వ్యతిరేకంగా, కృపావరాలకు వ్యతిరేకంగా ఓ థ్యాంక్ యూ లార్డ్ వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రించి బలవంతరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయత ప్రార్థన కుటుంబాలు, మా కుటుంబాలు, బిడ్డలకు, కుటుంబాల జీవితాలకు, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు అన్నింటి కూడా వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రించి బలవంతరికి విరోధంగా రూపి కొట్టి వేసిన దృష్టి అగ్ని బాణాలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేసిన థ్యాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మ దేహాల చుట్టూ ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాలు సమస్తం సమస్యలు నిరీక్షలు ఈవులు జీవులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత గలవరిసే రక్తం చేత కంచె వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ అగ్ని కంచెల ప్రకారంగా జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రీ బాబా నీ పరలోక సైన్య సమూహ నజరుడైన యేసుక్రీస్తు నామమున కావలి దూతలు, దేవదూతలు నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఓ దేవుడు మా కొరకు మన కొరకు సిద్ధపడి థ్యాంక్ యూ లార్డ్ సిద్ధపరిచినటువంటి ఓ థ్యాంక్ యూ వాటిని స్వతంత్రించుకొని కూడా చూడని కూడా గ్రహించని కూడా ఓ వినని కూడా చేస్తున్నా బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన గ్రహింపు భాగాల మీద దాడి చేసి చేయాలని థ్యాంక్ యూ లార్డ్. చెల్లంగి ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామమున చాటబడి ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇతరుల నుంచి రావాల్సిన స్వాస్థ్యముల మీద దాడి చేసే మంత్రం నుంచి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీకాలమాందరగలబు రబదరిగిరబల బరదరిగిరబల బరదరిగిరబల రిషిగదరగలబల బరదరిగిరబ ఉరతాక్రబల రీకాలబల ఓ వివాహాల జీవితాలు దేవుని యొక్క ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమని ఆటంకపరిచే మంత్రం నుంచి బలవంతరికి ఓ నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీకాలమాందరగలబ దురుగులబ ఉరగలబల బరదరిగిరబు గుడారపు వాకిలు విశాలపరచబడి ఆటంకపరిచే మంత్రం నుంచి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీకాలమాందరగలబరబరబు అదురుగులబ దురుగిరిబరబ దరిగిరిబదరగరబదరిగిరబరబరదరిగిరబ ఓ దీర్ఘకాల వ్యాధులు, రోగాలు, అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్రం నుంచి బలవంతరి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.
ఊతా తాక్రా బ్లా త్రాక్రా బ్లాంద్రా క్రా బ్లాంద్రోలో అరదద రిగల బదరిగల బదరగల బదరగల బదరిగల బదరగల 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 ఉర్రా తాక్రా బ్లా. దేవుని యొక్క ఉద్దేశములకు, దేవుని యొక్క చిత్తాలకు, దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క ఆలోచనలకు, తలంపులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతరి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాను యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. ఓ పిల్లల చదువునికి, ఉన్నతమైన భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రవిద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బిడ్డల జీవితాన్ని స్థిరపరచబడని కూడా ఆత్మ సంబంధంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భౌతిక పరంగా అన్ని విషయాల్లో థ్యాంక్ యూ ఫలించని కూడా ఆటంకపరుస్తున్న మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీతా తాక్రా బ్లా త్రాక్రా బ్లా గ్రో ఉలాండ రకిలిబే తో రకల బరదరికరబా తొరకర మందరగల బరదరికరబా రుథా తాక్రా బల బరదురుగురబు ఓ రకల బరబరశకతరి. దేవుని యొక్క థ్యాంక్ యూ లార్డ్. లోతైన సత్యముల విషయంలో నిర్లక్ష్యాన్ని కలిగించే బలవంతరి క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రికల బర మదరగల మదరగల మందరగల బరబర సుగదరగరబ. దేవుడు ఇచ్చిన వాటిని స్వతంత్రించుకొని వివేచించేటటువంటి కృపను, వివేచించేటటువంటి జ్ఞానమును అడిగించి ఆ బంధరించి బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించి కూడా అడ్డగిస్తున్న అజ్ఞానపు ఆత్మను కలిగించి మంత్రవిద్య బలవంతరి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రికల మందరగల బరశక దరగలబ రదదరగల బరబరిశక దరిగల బదరిగల బదరిగల బరదిగల బల బరదిగల బల బరదిగల బల బరదిగల బల ఉర్రాండలగ దొరుగులబ సాందరగల బల 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 అందరగల బల బరదరగల బల బరదిగల మందరగల బరదిగలబు రేచెలగే రెబెచెలగే రేచెలగే రేచెలగే రెబెలే బెదరిగలే బెరే బెరే దరిగలే ఉల్లాదరగల బల బల బరిశక దరగల బల. దేవుడు కోరుకున్న రీతిలో ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, నిండించి, లోపరుచుకొని కూడా దేవుడు ఇచ్చిన వాటిని లోపరుచుకొని కూడా స్వతంత్రించుకొని కూడా అడ్డగించి మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రగల బదరగిల బరబర దిరిగిల బరబ. దేవుడు తెరిచిన ద్వారంలోకి ప్రవేశించని కూడా, ఆ మార్గంలోకి వెళ్ళనివి కూడా ఆటంకపరుస్తున్న ద్వారపాలకుని, చెడ్డ ద్వారపాలకుని, దురాత్మల బలవంతరి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిగ్లా బ్రా గ్రో గ్రో బ్రా గ్రీ గ్రీ బ్రా బ్లా గ్రో గ్రో బ్రా గ్రో 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 ఉరాండల గరబల బర దురుగల బల బదురుగల బల బరదురుగల బల బరదరిగల బల బదరిగల బా రుబా బాబా దరుగల బాబా దరిగల బాబా బాబా. దేవుడు ఇచ్చిన వాటిని చూడని కూడా చేస్తున్న ఆత్మీయ విడుదలను కలిగించే మంత్రవిద్య బలవంతరి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండరగల బర్ర బలశకడ గదరగల మండరగల బదరగల బదరగల భో అదుదు గుర బదుదు దురుగుర బదురుగుర బదరుగుల బదరగల బదురుగల బదరిగల బలబ రుదదరగల బదరగల బర బల బరదరిగల బల బర బదరిగల బర బర బదరిగల మందరగల బరు ఓ టాక్ 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 రా బ్లా టాక్ టాక్ రా బ్లా టాక్ రా బ్లా త్రో అతు రసగల బల బసగిదరిగల బర బర ఉర్రసగద రగల బర బసగద రగల బర. దేవుడు కోరుకున్న రీతిలో, పరిస్థితుల్లో, స్థితిగతుల్లో మా ఆత్మ సంబంధంగా, శారీరక, మానసిక, ఆర్థిక అన్ని విషయాల్లో, భౌతిక పరమైన విషయాల్లో మార్పులు దేవుడు కోరుకున్న రీతిలో జరగని ఆటంకపరిచి మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయ ప్రార్థనకి, దేవుని సత్యానికి, దేవుని వాక్య సత్యాలు ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరి క్రియలు, విడుదల ఆరాధన విషయానికి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మూయబడిన ప్రతి ద్వారాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట తెరవబడును గాక. థ్యాంక్ యూ జీసస్. నిత్య జీవమునకు నడిపించే ప్రతి మార్గము నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట థ్యాంక్ యూ జీసస్. కుటుంబాలు తెరవబడును గాక, భార్య భర్తల జీవితాలు తెరవబడును గాక, బిడ్డల జీవితాలు తెరవబడును గాక, వివాహ జీవితాలు తెరవబడును గాక. థ్యాంక్ యూ జీసస్. సంఘం నానాటికి మహాభివృద్ధి చెందించబడి నూతన ఆత్మలతో సంఘం నింపబడి ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతరికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి
యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రాకలబరబ ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుని నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. ఆదిమ సంఘ అద్భుతాలు థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ జీవితాల్లో థ్యాంక్ యూ జీసస్. సంఘాల్లో జరిగించబడిన ఆది అపోస్తలుల ఉజ్జీవాన్ని ప్రతి సంఘంలో లేకుండా చేస్తున్న మంత్ర విద్య బలవంతుని క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఊరా కాక్రా బ్లాద్రో రడ్డ లకత రోకుల మషట కతరహలబ రీకా టాక్రా బ్లత్రా క్రబ్లబ్రబ రుబల బరబరద రీడా డా గ్రబ్లద్రు ఉలాందర గలబరబర. ఆత్మీయ ప్రార్థన ప్రతి ఒక్క ఏక మనసు ఏకహృదయం ఏకాత్మతో ఆత్మీయ వెలుగు కలిగినటువంటి జీవితం చేయని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతునికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. టాక్ క్రబ్లబ్రా ఉటా టాక్ క్రబ్లబ్రబ ఉటా టాక్ క్రబ్లబ్రబ రాటా టాక్ క్రబ్లబ్రబ రాటా క్రబ్లబ్రబ ఉరాందలగద రుగల బద దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యములను అవకాశములను దేవుడు తెరిచిన ద్వారముల మార్గముల అవకాశములను స్వతంత్రించుకొని చేస్తే మంత్ర విద్య బలవంతుని క్రియలు చీకటి శక్తులు అంధకార శక్తులు దురాత్మ శక్తులు ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రికలబరబు రగదద రకలబద రకలమాందర కలబరబ రుబాబబద రుగలబరబ గ్రహింపు భాగాల మీద దాడి చేస్తున్నటువంటి మంత్ర విద్య బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉరాతోలము రోటోలము దరబలబడు గిరబడు గిలబరబడు గిరబలబష కడకలబరబరబ ఉరాకలబరబరబ షకద రోగల బదరగలబ విడుదల పరిచయం వ్యతిరేక ఏర్పడి మంత్ర విద్య బలవంతుని నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ. నూతన ద్వారాలు మార్గాలు తెరవబడి మంత్ర విద్య బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. షుడుగురు బలబ షుగుడుగురు బలబ షుగుడుగుర బలబరబు రసతతగరబ నీ చిత్తం జరిగించబడును గాక. పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఓ మా కొరకు మీరు సిద్ధపరిచిన వాటిని చూచి కనులు ఆత్మీయ మనోనేత్రాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని రాత్రి కాల సమయంలో నజరుడైన యేసు నామమున ఆత్మీయ ప్రార్థన తెరవబడును కాక. మా ఆత్మీయ మనోనేత్రాలు సత్య వాక్యము వెలుగులో తెరవబడును కాక. నజరుడైన యేసుక్రీస్తు నామమున తెరవబడును కాక. థ్యాంక్ యూ జీసస్. ఊరాదాగరబ రుబాలబరబ రుబాబాబాబ రుబాబాబ షకరబు రకరబు రాండలగరబు లబరబలబర దురుగురబు రికే రే బేసే తే రే బేసే కే రుతతత రబతత రబతర రబతరబలబరబు రషడగలబలబలబరబ. ఈ రాత్రి కాల సమయ పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబాలను ప్రతి సంఘాలను ప్రతి సేవకులు ప్రతి విశ్వాసులను మా జీవితాలను చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ మూయబడిన ద్వారాలు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట తెరవబడును గాక. థ్యాంక్ యూ జీసస్. మీరు మా కొరకు తెరిచిన అవకాశాలు యేసు నామంలో ప్రతి ఒక్కరి జీవితంలో తెరవబడిన అవకాశాలు థ్యాంక్ యూ లార్డ్ అందిపుచ్చుకుందరు గాక. యేసు నామములో మీరు ఈ ఆత్మీయ ప్రార్థనను ఆడినంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయండి. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆత్మీయ ప్రార్థన అన్య భాషలతో ఆరాధన చేస్తూ విడుదల ఆరాధన అభిషేకంతో మనం నింపబడుతూ ఆత్మీయ ప్రార్థన మంది షటక తరుకుల మాందర షటకత రహలబరబు రకల బరబలబరబర షకత రుకుల బరబరబరబు రకల బరబలబరబరబరబర షకర బలబరబరబరబ రబలబరబలబరబలబరబల షగదని వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడు వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడు యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా ఆశభంగం కానేరదు
మంచి రోజు ముందున్నది, నా ఆశ భంగం కానేరదు. మంచి రోజు ముందున్నది, సక్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. సక్రియలు ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగించును. నేను రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా చేసి ముగింతును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. అద్భుతములు చేసేదను, నీ తోడుంటానంటివి. ఆమేన్. అద్భుతములు చేసేదను, నీ తోడుంటానంటివి. నా ప్రజల ఎదుట నీవు హెచ్చింపచేసెదవు. ఆమేన్. నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింపచేసెదవు. రూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింపచేసెదవు. నేను రూఢిగా నమ్ముచున్నాను, ఎటులైనా హెచ్చింపచేసెదవు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు. ఆమేన్. ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. ఆకాశ తారవలే ఈ భూమిలో ప్రకాశింతును. రూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. నేను రూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశింతును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి
దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివి అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివి నా ప్రజల ఎదుట నీవు హెచ్చింపచేసెదవు ఆమేన్ నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింపచేసెదవు రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా హెచ్చింపచేసెదవు ఆమేన్ రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా హెచ్చింపచేసెదవు యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు ఆమేన్ ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును ఆకాశ తారవలే ఈ భూమిలో ప్రకాశింతును రూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును నేను రూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది నా ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది సత్క్రియలు ఆరంభించెను ఎటులైనా చేసి ముగించును సత్క్రియలు ఆరంభించెను ఎటులైనా చేసి ముగించును
హెచ్చింపచేసెదవు. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఎప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు. ఎప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును. ఆకాశ తారవలే ఈ భూమిలో ప్రకాశింతును. రూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును. నేను రూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలములను అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఆశభంగం కానేరదు. మంచి రోజు ముందున్నది. నా ఆశభంగం కానేరదు. మంచి రోజు ముందున్నది. సక్రియలు ఆరంభించెను. ఇటులైనా చేసి ముగించును. సక్రియలు ఆరంభించెను. ఇటులైనా చేసి ముగించును. రూఢిగా నమ్ముచున్నాను ఇటులైనా చేసి ముగించును. నేను రూఢిగా నమ్ముచున్నాను ఇటులైనా చేసి ముగించును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. అద్భుతములు చేసేదను. నీతో
నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున నీతిని అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున నీతిని అతి మనోహరముగా చేయువాడా ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు ఆకాశ తారవలే ఇరువిలో ప్రకాశింతును ఆకాశ తారవలే ఇరువిలో ప్రకాశింతును రూఢిగా నమ్ముచున్నాను ఇరువిలో ప్రకాశింతును నేను రూఢిగా నమ్ముచున్నాను ఇరువిలో ప్రకాశింతును యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా ఆశభంగం కానేరదు మంచి రోజు ముందున్నది ఆమె నా ఆశభంగం కానేరదు మంచి రోజు ముందున్నది సక్రియలు ఆరంభించెను ఎటులైనా చేసి ముగించును సక్రియలు ఆరంభించెను ఎటులైనా చేసి ముగించును రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా చేసి ముగించును నేను రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా చేసి ముగించును యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివి ఆమె అద్భుతములు చేసేదను నీ తోడుంటానంటివి నా ప్రజల ఎదుట నీవు హెచ్చింపచేసెదవు నా ప్రజల ఎదుట నీవు నన్ను హెచ్చింపచేసెదవు రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా హెచ్చింపచేసెదవు నేను రూఢిగా నమ్ముచున్నాను ఎటులైనా హెచ్చింపచేసెదవు యేసయ్యా యేసయ్యా
దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు ఇప్పుడున్న వాటి కంటే 1000 రెట్లు చేసెదవు ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును ఆకాశ తారవలే భూమిలో ప్రకాశింతును రూఢిగా నమ్ముచున్నాను భూమిలో ప్రకాశింతును నేను రూఢిగా నమ్ముచున్నాను ఈ భూమిలోనే ప్రకాశింతును యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు మనతో మన ఆశ భంగం కానేరదు క్రీస్తునందు మనం కలిగిన ఆశలు భంగం కానేరవు మంచి రోజులు ముందున్నాయి ఖచ్చితంగా ఆశపడు ప్రాణాన్ని దేవునిలో తృప్తిపరుస్తాడు ఆయన దేవుడు మాట నిరర్ధకం కాదు అలాగే ఏ అద్భుతాలు మన జీవితంలో ఆయన చేస్తానంటున్నాడు మన తోడుగా ఉండేది జరిగిస్తున్నాడు ఆయన విడువక హల్లెలూయా ఆయన మాట్లాడే రీతిలో మన జీవితంలో ఏ సత్క్రియలు ప్రారంభించాడో ఎలాగైనా కడవరకు వాటిని చేసి ముగించే దేవుడిగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రజల ఎదుటే ఆయన మనల్ని హెచ్చింపజేస్తాడు క్రీస్తులో హల్లెలూయా అలాగే ఇప్పుడున్న వాటికంటే 1000 రెట్లు దీవించి నడిపిస్తున్నాడు ఆయన ఆల్రెడీ ఆయన మనల్ని ఆ విధంగా దీవించి ఉన్నాడు హల్లెలూయా చేశాడు 1000 రెట్లుగా అది మనం చూడబోతున్నాం హల్లెలూయా ఆకాశంలో తార ఎలా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుందో ఈ భూమి మీద మనం ఆ విధంగా నిత్యం ప్రకాశించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు దీన్ని ఏ చీకటి శక్తులు ఏ అంధకార శక్తులు ఏ వాయుమండ అధిపతులు ఏ దురాత్మ శక్తులు ఏ చేతబడి చిల్లంగి మాదిరి శక్తి ప్రభువులు అడ్డుకోజాలం యేసునామములో ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థన మహాపరిశుద్ధుల మహోన్నతుల పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో శక్తి గల నీ వాక్య లేఖన భాగాలన ప్రత్యక్షతల ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడు లాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనుల మాకు దయచేయమని ఆటంకపరచు చీకటి అంధకార దురాత్మ మాయముల అదురుదలి గిరినాథుల నేసునాముల బంధిస్తూ మనకి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో మా అందరి జీవితాల్లో ప్రభావ మీరు గొప్ప విడుదల కార్యాలు జరిగిస్తున్నందరికై స్తోత్రాలు బంధకాలు తెంచివేస్తున్నందరికై స్తోత్ర ప్రతి ఒక్కరి కట్లు సంఖ్యలు తెంచివేసి నడిపిస్తున్నందరికై నీకు వందనాలు మాట్లాడు నీ సిరివాస చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని చాలా సార్లు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవించనీయకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోనీయకుండా ఒక అజ్ఞానంలో ఒక అంధకారంలో ఒక ఆత్మీయ గుడ్డితనంలో లేకపోతే
ఏది దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు అనేది గ్రహించని కూడా, దేవుడి సత్యాలను మనం గ్రహించని కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో చాలా విపరీతంగా దాడి చేయడం మన జీవితంలో చూడొచ్చు. హల్లెలూయా. ఏ విధంగానైనా సరే దేవుడు మన జీవితాల్లో చేస్తున్నవి అది ఆత్మ సంబంధంగా కానీ, భౌతికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబాల్లో కానీ, పిల్లల జీవితాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వివాహాల్లో కానీ, లేకపోతే గర్భఫలాల్లో కానీ, కష్టార్జితాల్లో కానీ, మన చుట్టూ పరిచర్యలు, సేవలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. వీటన్నిటిలో దేవుడు చేస్తున్నటువంటి సత్యాన్ని గ్రహించనీయకుండా, దేవుడు మన ముందు ఉన్నటువంటి వాటిని ఏవి బయలుపరుస్తున్నాడో గ్రహించనీయకుండా, తెలుసుకోనీయకుండా, ఏవైతే ఏ మంత్ర విద్య ఆత్మలైతే అడ్డగిస్తున్నాయో, ఏ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం అడ్డగిస్తున్నాయో, ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమేన్. ఎందుకంటే దేవుని సత్యాన్ని గ్రహించకపోతే మన చుట్టూ, మనలో, మనతో, మన పరిస్థితుల్లో, స్థితిగతుల్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఆ మామూలు జీవితం జీవిస్తున్నట్లుగానే అందరిలాగే ఈ లోకంలో జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు గాని, ఒక దేవుని విశ్వాసి గాని, దేవుని ప్రజలైనటువంటి వారం మన చుట్టూ మాత్రం ఒక నార్మల్ గా జీవించే జీవితం దేవుడు ఇవ్వాల. ఒక అంటే ఒక సాధారణంగా మామూలు వ్యక్తులుగా, అంటే ఒక లోకంలో ఉన్న వాళ్ళలాగా, లేకపోతే అందరిలాగానే మనములే ఈ లోకంలో లాగా వెళ్ళిపోవాలి అన్నట్లుగా జీవితం మనకి ఇవ్వాలి క్రీస్తునందు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అని 2 కొరింథీ పత్రిక 5:17 ప్రభు చెప్పినట్లుగా మన జీవితం నూతన సృష్టి అని గుర్తిస్తే ప్రతిరోజు మన చుట్టూ దేవుడు చేస్తున్న నూతన క్రియలు మనకు కనబడతాయి. నూతనంగా ఆయన మనకి చూపిస్తున్న కృప మనకు కనబడుతుంది. నూతనంగా ఆయన వాత్సల్యాన్ని మనం అనుభవించగలుగుతాం. కానీ మనం అది గ్రహించినంత వరకు మన జీవితం అంతా ఎలా ఉంటుందంటే ఒక నామినల్ గా వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. ఏదో జీవిస్తున్నట్లుగా, ఏదో నడుస్తున్నట్లుగా, ఏదో వెళ్తున్నట్టుగా, ఏదో జరుగుతున్నట్లుగా, ఇంకా చెప్పాలంటే మామూలుగా ఏ విధంగా చూసినా ఒక విధంగా చెప్పాలంటే ఎట్లా అంటే అది ఎక్కడ వేసిన కొంగలు అక్కడలాగా ఏదో వెళ్తుంది అంతే. అది అలాగే ఉండి, ఆ స్థితి అలాగే ఉండి, ఈ స్థితి అలాగే ఉండి, పరిస్థితుల్లో మార్పులు ఏం కనపడకుండా, స్థితిగతులు ఏ మార్పులు కనపడకుండా, గత సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం అలాగే ఉన్నాం అన్నట్లుగా, లేకపోతే గత సంవత్సరం ఉన్న సమస్య ఈ సంవత్సరానికి తీరలేదు అన్నట్టుగా రకరకాలుగా వెళ్తా ఉంటది. దేవుడు మనకు అలాంటి జీవితం ఇవ్వలేదు. క్రీస్తునందు మన జీవితం అలాంటిది కాదు. ఎందుకంటే దేవుని ప్రజలను ప్రతిరోజు నూతనమైన కృపతో ఆయన నింపుతున్నాడు. ఆయన మనల్ని ఆ నూతనమైన కృపను మనం అనుభవించనీయకుండా, మన చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు మన పరిస్థితుల్లో దేవుడు ఎలా మనం నడిపిస్తున్నాడు, అసలు మన ముందు ఏ అవకాశాలు ఎలా ఇస్తున్నాడు అనేది మనం గ్రహించనీయకుండా, ఏ చీకటి అంధకార దురాత్మ శక్తులు అడ్డగిస్తున్నాయో ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు రాత్రి మనం సమూల నాశనం చేయాలి. ఆమె చెప్తాం. దేవుడు చేస్తున్నవి, దేవుడి సత్యాలను మనం గనక గ్రహించకపోతే మనకంటే మూర్ఖత్వం, అంటే మనకంటే ఇంకా ఏమి తెలుసుకోలేనంత వాళ్ళని ఎలా పోల్చాడంటే దేవుడు బైబిల్లో ఏం గ్రహించిన వాళ్ళని కంసరగాడిదలతో పోల్చాడు. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధి లేవు, వాటికి బుద్ధి ఉండదు. మనకి దేవుడు బుద్ధి ఇచ్చాడు, మనిషికి బుద్ధి ఇచ్చాడు. అయితే ఆ కంచరగాడిదిలాగా ఉండొద్దు అంటాడు దేవుడు. ఎందుకంటే ఆ మాటలు మనం చదివితే అర్థమైంది. కీర్తన దేవుడి సత్యాన్ని గ్రహించిన వాళ్ళని ఆ మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తాయి అంటే, కీర్తనలో 32వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. 32వ కీర్తనలో 9వ వచనం చదువుదాం ఒకసారి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళముతోను బిగింపవలను. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిద వలె ఉండొద్దు అని రాయబడి ఉంది ఇక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ మనం ఈ కీర్తనలో చూసినట్లయితే, దావీదు రాసినటువంటి కీర్తనలో ఆ మాటలు, నీవు గుర్రంలాగా గాని కంచరగాడిదలాగా గాని ప్రవర్తించొద్దని. దేవుడు తెలియచేసే సత్యాన్ని మనం గ్రహించకపోతే ఒక గుర్రంలాగా, ఒక కంచరగాడిలాగా నడుచుకున్నట్టే. ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ విధంగా దేవుడు మన ముందు మనకు బయలుపరుస్తున్న సత్యాన్ని గ్రహించనివ్వకుండా కంచరగాడిలాగా, గుర్రాల్లాగా ఎందుకు నడిపిస్తాయి అంటే మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ కంచరగాడిద గుర్రలు వాటికి తెలివితేటలు ఉండవు. హల్లెలూయా. కంచరగాడికి గుర్రానికి తెలివితేటలే ఉండవు. కాబట్టి ఆ తెలివి లేని వాటి వల్లే మీరు ఉండకూడదు.
ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే, ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఈ దేవుని సత్యాన్ని గ్రహించనివ్వమని ఆత్మలు, ఈ చేతబడి ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో బుద్ధి జ్ఞానం లేనటువంటి, తెలివితేటలు లేనటువంటి కంచరగాడిదల్లాగా, ఆ గుర్రాల్లాగా ఉంటారనేది అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ తెలివితేటలు అనేవి లేకుండా, ఆ తెలివితేటలతో బుద్ధి జ్ఞానం లేకుండా చేసి, ఎందుకంటే ఆ గుర్రం కంచరగాడిద దగ్గరికి రావాలంటే, మన దగ్గరికి రావాలంటే వాటిని కళ్ళెంతో పగ్గంతో వశం చేసుకోవాలి, లేకపోతే అవి వశం కావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎలాగైతే దేవుని సత్యాన్ని మనల్ని గ్రహించనీయకుండా ఆ కంచరగాడిదలాగా బుద్ధి జ్ఞానం లేని, తెలివితేటలు లేని ఆ కంచరగాడి గుర్రంలాగా వశపరుచుకుంటున్నాయో అవివన్నీ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బుద్ధి జ్ఞానం లేని, తెలివితేటలు లేని కంచరగాడిదలాగా కాకుండా, గుర్రాల్లాగా కాకుండా ఆ యేసుక్రీస్తు నామములో ఆ బలవంతుడి క్రియలని, ఆ మంత్ర విద్య బలవంతుడి క్రియలని, దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్న ఆ బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సత్తువ చేసి నిర్వీర్యం చేస్తున్నాం. ఆమె ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట గొప్ప విడుదలని ఆత్మీయ యుద్ధ ప్రార్థన మన జీవితంలో తీసుకొస్తుంది. చాలా దేవుని సత్యాన్ని గ్రహించలేకపోయాం ఇప్పటి వరకు, ఎన్నో దాటుకుంటా వెళ్ళిపోయాం. హల్లెలూయా. గ్రహించలేకుండా చేసింది, ఇక అది జరగకూడదు. మనకి దేవుడు తెలియజేస్తున్న సత్యాలు, అవకాశాలు మనకి ఏమిస్తున్నాడో అవి అందిపుచ్చుకోనికుండా, స్వతంత్రించుకోనికుండా, స్వాధీనపరుచుకోనికుండా మనల్ని అడ్డగిస్తున్నటువంటి ఆ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఆ దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలు రాత్రి సమూల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమూల ధ్వంసం చేస్తున్నాము. మనము యేసు నామాన్ని ఉపయోగిస్తున్నాం, యేసు రక్తాన్ని ఉపయోగిస్తున్నాం, యేసు వాక్యాన్ని ఉపయోగిస్తున్నాం, అవి నాశనం చేయబడతాయి అంతే. హల్లెలూయా. యేసు నామంలో దేవుడు చెబుతున్నాడు, ఆ కంచరగాడిదలాగా గుర్రాల్లాగా ఉండొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు, దేవుని మార్గంలో నడిచేది ఎలాగో తెలుసుకోవాలంటే మనలో ఎందుకని ఆ కంచరగాడిని, ఆ గుర్రాన్ని వారితోనూ ఆ కళ్ళెంతోనూ తీసుకురావాలంట వశపరచుకోవడానికి, వాటి తలబిరుసుతనం ఎక్కువ. హల్లెలూయా. సో అందుకే వాటిని వశపరుచుకోవడానికి ఆ వారులు, ఆ కళ్ళెలు పెట్టేది. హల్లెలూయా. కళ్ళెం లేదే అది లోబడదు. సో ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా తలబిరుస్తుతనాన్ని, చాలా మంది జీవితాల్లో చూడండి తలబిరుస్తుతనం ఎలా ఉంటుందో, అస్సలు ఏ మాత్రము కూడా తలబిరుస్తుతనం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల వినయం, విధేయత లేకపోవడం అనమాట. హల్లెలూయా. ఏ వ్యక్తిలో, ఎవరిలో అయితే దేవుని వాక్యం పట్ల వినయం, విధేయత, లోబడేది తత్వం ఉండదో అక్కడ కంచరగాడిద గుర్రం స్వభావం వారిలో ఉన్నట్టు అర్థం. కంచరగాడిద గుర్రం స్వభావం ఏంటంటే తలబిరుస్తుతనాలు ఎక్కువ. హల్లెలూయా. సో అవి త్వరగా లోబడం, స్వాధీనం చేసుకోలేము, వశపరచుకోలేము వాటిని. అందుకే వాటికి కళ్ళం ఉపయోగించాలి. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించని కూడా చేస్తున్నాయో, లోబడిని కూడా చేస్తున్నాయో వారిలో ఈ కంచరగాడిద గుర్రం లాంటి స్వభావాల చేత ఏం చేస్తున్నాయంటే దేవుని వాక్యానికి లోబడనివ్వకుండా, వినయం విధేయత చూపించనివ్వకుండా, మరి దేవుడికి పూర్తిగా సత్యాన్ని, దేవుడు చెప్తున్న సత్యాన్ని గ్రహించనివ్వకుండా అడ్డగిస్తున్నాయి. ఈ రాత్రి ఇలాంటి తలబిరుసు తన జీవితాలు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, లోబడకుండా ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని సత్యాన్ని గ్రహించనివ్వకుండా చేస్తున్నాయో, కంచరగాడిదలాగా గుర్రాల్లాగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమూల ధ్వంసం చేస్తున్నాను ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే ఈ యొక్క తలబిరుసుతనానికి కంచరగాడిద సరైన ఉదాహరణ. హల్లెలూయా. అది లోబడదు, దేనికి లోబడదు. మన దగ్గరికి రావాలంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. సో చాలా మంది తలబిరుసుతనం కలిగిన వాళ్ళు మన దగ్గరికి రావాలంటే కూడా అంత ఈజీగా రారు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనికుండా చేస్తాయో వారిలో ఈ కంచరగాడిద లాంటి తలబిరుసుతనం ఉంటుంది. ఎవరిలో అయితే ఈ రాత్రి కాలసిన కుటుంబాల్లోనో, భార్యాభర్తల జీవితాల్లోనో, పిల్లల జీవితాల్లోనో, యవనస్తుల జీవితాల్లోనో, సేవకుల్లోనో, విశ్వాసుల్లోనో ఎవరిలో అయితే ఇలా దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తున్న తలబిరుసుతనం కలిగించే ఆ బలవంతుడి మంత్ర విద్య కార్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మన జీవితాలు అవి లేకుండా వేరుతో సహా బలిపీఠాలు పడగొట్టి విర్రగొడుతున్నాను యేసు నామములో. ఆమె
మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ తలబిరుసుతనపు ఆత్మల క్రియలు దేవుని సత్యాన్ని గ్రహించడం మనం చేస్తున్నాయి. మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశాల్లో ఎక్కడా కూడా అవి దాడి చేయబడకుండా పూర్తిగా నాశనం చేయబడతాయి. తలబిరుసుతనం అనేది మామూలు పరిస్థితి కాదు, కంచరగాడి దగ్గర కానీ మనుషుల్లో కానీ. ఆమె అందుకే ఎందుకంటే ఇది ఎలాంటి విషయం అంటే, తలబిరుసుతనం అంటే వాళ్ళ స్వశక్తి మీద నమ్మకం ఉంచుకోవడం, వాళ్ళ సొంత బలాల మీద నమ్మకం పెట్టుకోవడం. ఎప్పుడు మన స్వశక్తుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. కంచరగాడిదతనం అన్నమాట. తలబిరుసుతనం కలిగిన వాళ్ళలో మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయో వారిలో తలబిరుసుతనం ఎక్కువగా ఉంటుంది. అంటే వారి మీద, వారి స్వశక్తి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు కానీ దేవుడి మీద నమ్మకం పెట్టరు. ఆ స్వశక్తి మీద నమ్మకం పెట్టుకునేలా చేసి తలబిరుసుతనం కలిగేలాగా దేవుడి మీద నమ్మకం లేకుండా చేస్తా, దేవుడి సత్యాన్ని గ్రహించకుండా చేస్తాం బలవంతుడి క్రియలని. ఈ రాత్రికాల సమయంలో మనం ఆత్మీయత ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, విధేయత చూపని వారన్నమాట వీళ్ళు. హల్లెలూయా. ఈ గుర్రాలతో పోల్చబడ్డారు. తలబిరుసుతనం కలిగిన వాళ్ళేమో కంచరగాడితో పోల్చబడ్డారు. విధేయత చూపించినటువంటి వాళ్ళేమో గుర్రాలతో పోల్చబడ్డారు. గుర్రాలతో ఎలా పోల్చబడ్డారంటే ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో 6వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదివి 8వ అధ్యాయం 6లో ఏమనుందంటే, నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసిదని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడొకడును లేకపోయాను. యుద్ధములకు సొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గములకు తిరుగుచున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేనేం చేశానని ఆలోచించి పశ్చాత్తాపడే చెడుతనాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయి వారిలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గ్రహించని స్థితిలో, వారి చెడుతనాన్ని విడిచిపెట్టనటువంటి స్థితిలో, అలాగే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు చెబుతున్నాడంటే, ఈ గుర్రంతో పోల్చాడు. యుద్ధానికి చొరబడు గుర్రం వలె ప్రతివాడు వారికి ఇష్టమైన మార్గంలో తిరుగుతున్నట్లుగా ఈ రోజు చాలా మంది మంత్రవిద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన వాళ్ళు ఇలాగే వాళ్ళ సొంత మార్గాల్లో తిరుగుతున్నారు. ఎప్పుడు మన సొంత మార్గంలో తిరగకూడదు, దేవుని మార్గంలో తిరగాలి. హల్లెలూయా. కానీ ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో దాడి చేస్తే ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వారు ఎలా ఉంటారంటే, ఈ గుర్రం లాగా యుద్ధానికి సిద్ధపడేవారుగా, కయ్యానికి కాలు దువ్వేవారిలాగా, ప్రతి ఒక్కరితో అసమాధానం పడడానికి ముందుకొచ్చేవారిలాగా, అలాగే ప్రతి దానికి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమాత్రము కూడా వాళ్ళ సొంత మార్గాల్లో నడవడానికి ఇష్టపడతారు కానీ దేవుని యొక్క మార్గాల్లో నడవడానికి ఇష్టపడరు. ఈ రాత్రి ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరో దేవుని సత్యాన్ని గ్రహించకుండా వాళ్ళ సొంత మార్గాల్లో నడిచేలా చేస్తున్నాయో, మరి దేవుడు చెప్పిన విధంగా నేనేం చేస్తున్నాను అని ఆ వ్యక్తి గ్రహించి చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందకుండా చేస్తున్నా, పశ్చాత్తాపాన్ని కూడా చేస్తున్నా ఆ మంత్రవిద్య ఆత్మల క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా పూర్తిగా యేసు నామమును నిస్సత్తు చేస్తున్నాను. ఆమె వాటి క్రియలు మనం నిస్సత్తు చేసినప్పుడు అప్పుడు పూర్తిగా నాశనం చేయబడతాయి. హల్లెలూయా. సో అలా మనం ఏంటంటే దేవుని వాక్య సత్యాన్ని గ్రహించకపోతే, అసలు దేవుడు మన ముందు, మన చుట్టూ, మనలో జరిగిస్తున్న సత్యాలను మనం గ్రహించకపోతే కంచరగాడితో, గుర్రాలతో, ఆ బుద్ధి లేని కంచరగాడితో, తలబిరుసుతనం కలిగిన కంచరగాడితో, విధేయత చూపని గుర్రంతో పోల్చబడిన జీవితాలు ఆ మంత్రవిద్య ఆత్మల ద్వారా నడిపించబడతాయి. హల్లెలూయా. కానీ రాత్రికాల సమయంలో కంచరగాడి లాంటి స్వభావం, తలబిరుసుతనం గాని, విధేయత చూపనటువంటి గుర్రం స్వభావం గాని ఈ మంత్రవిద్య ఆత్మల జీవితాల్లో, మంత్రవిద్య ఆత్మల ద్వారా ఎవరి జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ప్రభావాలు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమల ధ్వంసం చేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని సత్యాన్ని గ్రహించగలుగుతాం, చెయ్యగలుగుతాం. హల్లెలూయా. అలాగే కీర్తనలు 49వ కీర్తనలో 20వ వచనం చదివినట్లయితే ఇంకా ఈ దేవుని సత్యాన్ని గ్రహించని కూడా ఈ మంత్రవిద్య ఆత్మలు ఎలాగా దాడి చేస్తున్నాయని మనకు అర్థమైంది. 49:20లో ఘనత నొంది బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. హల్లెలూయా. ఘనత నొంది బుద్ధిహీనులైనటువంటి వారు నశించే జంతువులను పోలి ఉన్నారని చెప్పబడింది. ఆమె చెప్దాం అంటే ధనవంతులు దేవుని పూర్తిగా మర్చిపోయి కూడా వర్ధిల్లుతూ ఉండవచ్చు. హల్లెలూయా.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనంలో చెప్పబడిన విధంగా తెలివి తక్కువ వాళ్ళు ఘనస్థితిలో ఉన్న చచ్చే జంతువుల్లా ఉంటారని అర్థం అక్కడ. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ధనవంతులు దేవుడు పూర్తిగా మర్చిపోయే చాలా వర్ధిల్తా ఉంటారు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనివ్వవో వారు ధనంతో వర్ధిల్తూ ఉండొచ్చు. లోకంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ధనవంతులైపోయి వర్ధిల్లుతూ దేవుని సత్యాన్ని గ్రహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు ధనవంతులాగా విర్రవీగుతూ తొలతూగుతూ వర్ధిల్లుతున్నామని చేస్తూ దేవుడి సత్యాన్ని గ్రహించడం చేస్తున్న బలవంతుడి క్రియలని దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసాలు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే అలాంటి వారి అంతం ఎలా ఉంటదంటే చాలా అంధకారం. దేవుని మర్చిపోయి ధనవంతులై వర్ధిల్లి దేవుని సత్యాన్ని గ్రహించిన వారి అంతం ఈ మంత్ర విద్య ఆత్మలు అవే అంధకారంలో ఉంటాయి. వీళ్ళ జీవితాన్ని కూడా అంధకారంలోకి తీసుకువెళ్తాయి. దేవుని సత్యం మనల్ని విడిపిస్తుంది, వెలుగులోకి తీసుకొస్తుంది. దేవుని సత్యాన్ని గ్రహించిన వాళ్ళ జీవితాలు అంధకారంలో ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి అంధకారంలో ఉన్న ధనవంతులు ఎంతో మంది ఉన్నారు వర్ధిల్లుతూ. ఈ రాత్రి కాలశంలో ఇలా ధనంలో వర్ధిల్లుతూ దేవుని సత్యాన్ని గ్రహించలేకుండా చేస్తున్నా ఈ చాటబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠాలు విర్రగొడుతున్నాను వాటిని. హల్లెలూయా. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, అటువంటి వారి జీవితాలు చాలా భయంకరమైన అంతంలోకి నడిపించబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుడి సత్యాన్ని గ్రహించిన వాళ్ళ జీవితాలు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే ఈ దేవుని సత్యాన్ని గ్రహించిన వాళ్ళ కొరకు సిద్ధపరచబడింది ఏంటంటే మత్తయి సువార్త 25:30 మరియు పనికి మాలిన దాసిని వెలుపడి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండదు. హల్లెలూయా. ఎవరు చీకటి కొట్లలోకి పంపించబడేది, ఎవరు ఆ నరకంలోకి పంపించబడేది, ఎవరు అంధకారంలో పంపించబడేది, ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మల ప్రభావం చేత దేవుని సత్యాన్ని గ్రహించకుండా ధనవంతులై తొలతూగుతూ వర్ధిల్లుతూ ఉన్నారో వారు. అటువంటి వారి అంతం ఎలా ఉంటదంటే చివరికి దేవుని మర్చిపోయినటువంటి వారు, దేవుని విడిచిపెట్టేసి దేవుడు పూర్తిగా మర్చిపోయి దేవుని సత్యాన్ని గ్రహించని కూడా ధనంలో తొలతూగుతూ వరదిల్లుతున్న వారి అంత లాస్ట్ కి ఇంత అంధకారంగా చీకటి కొట్టుల్లో ఏడుపుతూ ఉన్న చోట, పండ్లు కొరుకునే చోట ఆ నరకంలోకి బట్టి వేయబడతాయి. అంత దారుణం ఉంటది. ఈ రాత్రి కాల దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల, గ్రామాల్లో, పల్లెలు ఎక్కడైతే దేవుని సత్యాన్ని గ్రహించని కూడా చేస్తున్నాయి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్ర విద్య ఆత్మల క్రియలు మరి ఈ అంధకారంలోకి నెట్టివేయడానికి కుటుంబాల, సంఘాలని, పరిస్థితుల్ని, సేవకుల్ని, విశ్వాసాలని ఎంతమంది మీద దాడి చేస్తున్నాయి ఈ ప్రభావాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె ఆ దేవుని సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుదురుగాక. మనం గ్రహించాలి, మనం బిడ్డలు గ్రహించాలి. దేవుని సత్య వెలుగును గ్రహించలేకుండా చేస్తున్న చీకటి అంధకార దురాత్మ శక్తులు పూర్తిగా నాశనం అయిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యోహాను సువార్త 12:35 చదివినట్లయితే అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తనెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. ఆమె వెలుగు ఉండగానే, దేవుని వెలుగు ఉండగానే, క్రీస్తు వెలుగు ఉండగానే మనం నడుచుకోవాలి. ఈ రక్షణ సువార్త ఉండగానే మారు మనసు పొందాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. దేవుని వెలుగు ఉండగానే అందుకే ఆయన అంటున్నాడు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటికి మమ్మల్ని కమ్మును అంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గరకు వస్తుంది. అందుకని అంటున్నాడు ఆ చీకటి కమ్ముకుని వస్తుంది కాబట్టి వెలుగు ఉండగానే నడుచుకోండి. హల్లెలూయా. చీకటిలో నడిచేవాడు, అంధకారంలో నడిచేవాడు, పాపంలో నడిచేవాడు, దేవుని సత్యాన్ని ఎరగని వాడు చీకటిలో నడుస్తాడు, దేవుని సత్యాన్ని ఎరిగిన వాడు వెలుగులో నడుస్తాడు. ఈ మంత్రి విద్య ఆత్మని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో ఏలుబడి చేస్తాయో దేవుని సత్యాన్ని గ్రహించని కూడా చీకటిలో నడిచేలా చేస్తాయి. ఈ రాత్రి కలసిన దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల్లో, మండలాల, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ ఎవరిని చీకటిలో నడిచేలా చేస్తున్నాయి ఈ మంత్రి విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు విరగొట్టి నాశనం చేస్తున్న నామం చూద్దాం. హల్లెలూయా. చీకట్లో నడిచేవాడు ఎటు వెళ్తాడో తెలియదు. దేవుని సత్యాన్ని గ్రహించని వ్యక్తి కూడా, దేవుని సత్యాన్ని గ్రహించిన ఆ వ్యక్తి జీవితం కూడా ఎటు వెళ్తాడో ఆ వ్యక్తికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా.
దేవుడు చెప్పిన విధంగా గాఢ అంధకారంలోకి నెట్టివేయబడే జీవితం మాత్రం విద్యాత్మ ద్వారా వస్తుంది. సజీవమైన దేవుని వెలుగులో ఉండేలా చేసేది దేవుని వాక్య సత్య వెలుగు. ఆమేన్. సో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా గాఢాంధకారంలోకి నెట్టివేయాలని చూస్తున్నాయో, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ గాఢాంధకారపు ఛాయలకు నడిపించే మంత్ర విద్య బలిపీఠాలు వేరులతో కళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. ఆమె ఖచ్చితంగా ఈ రాత్రి దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేయబడి, నాశనం చేయబడి, పూర్తిగా తొలగించబడతాయి. ఆమె చెప్తాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా ఎలా చేస్తాయో ఆ వచనాలు మనకు తెలియజేస్తాయి. 12వ అధ్యాయంలో సామెతలు 11. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. గట్టిగా మేము చెప్దాం హల్లెలూయా. భూమి దున్నుకునే వారికి భోజనం సమృద్ధిగా దొరుకుతుంది. హల్లెలూయా. అలాగే వ్యర్థమైన వాటిని వెంటాడేవాడు తెలివి తక్కువ వాడు అంటున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే మా దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయో వారు ఏం చేస్తారంటే వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. నిజంగా కావలసినటువంటి జీవితం జీవించరు వాళ్ళు దేవుల్లో. హల్లెలూయా. ఈ రాత్రి ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని సత్యాన్ని గ్రహించకుండా ఎవరిలో అయితే వ్యర్థమైన జీవితాన్ని జీవించేలాగా నడిపిస్తున్నాయో, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు విరగొట్టి నాశనం చేస్తున్నాను. ఆమె చెప్దాం హల్లెలూయా. అంతేకాదు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అక్కడ కూడా మంత్ర విద్య ఆత్మలు దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తే ఎలా ఉంటుంది? తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. ఆమె చెప్దాం. ఎవరంటే బుద్ధిహీనుడు అన్నమాట, వివేచనయందు సంతోషించని వ్యక్తి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు బయలుపరిచే విషయంలో మూర్ఖులకు వివేచనలో సంతోషం ఉండదు. హల్లెలూయా. తమ ఉద్దేశాలను వెళ్ళిపుచ్చడమే వారికి సరదా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తాయో వారు వారి ఉద్దేశాలనే వెళ్ళబుచ్చాలనుకుంటారు. అది వాళ్ళకి సరదా అన్నమాట. వాళ్ళ ఉద్దేశాలే ఎదుటి వాళ్ళు వినాలి, వాళ్ళ ఉద్దేశాలే జరగాలనుకుంటారు. కానీ దేవుని యొక్క సత్యానికి ఏమాత్రం దేవుడిచ్చే వివేకానికి వాళ్ళ సంతోషం ఉండదు. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మలు ఇటువంటి ప్రభావాలు దేవుని యొక్క సత్య వెలుగును, దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా ఇక్కడ చెప్పబడిన వాక్యంలో ఎలాగైతే వారు వాళ్ళ ఉద్దేశాలు వెలిపించేలాగా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనీయకుండా దేవుడు ఇచ్చిన వివేకంలో జీవించనీయకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మన జీవితాల్లో ఎవరిలో ఏలుబడి చేయకుండా, ఎక్కడ ఏలుబడి చేయకుండా యేసు నామములో నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకిచ్చిన సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రాత్రి దేవుడు ఆ సత్యంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఆమె చెప్దాం. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 30వ వచనం కూడా చదువుదాం. అక్కడ ఒక సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 24:30. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. ఆమె చెప్దాం. ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 24వ అధ్యాయం సామెతల 30వ వచనంలో మనం చూసినట్లుగా చదివిన విషయాలు, సోమరిపోతూ పొలం దాటి నేను వచ్చాను అంటున్నాడు. అక్కడ నేను పొలం దాటి వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఆ సోమరితో పోతూ పొలం తెలివి తక్కువ వాడి ద్రాక్ష తోట మీదగా వచ్చాను అంటున్నాడు అతను. హల్లెలూయా. జ్ఞాని ఏమంటున్నాడంటే సోమరిపోతూ పొలం దాటి వచ్చాను, తెలివి తక్కువ వాడి యొక్క ద్రాక్ష తోట మీదగా వచ్చాను అంటున్నాడు. ఆమె చెడ్డం. అంతటా ముండ తుప్పలు నేలను నిండి ఉన్నాయి, దురద గుండి మొక్కలు నేలని కప్పి ఉన్నాయి, రాతి కూడా కూలిపోయిన స్థితిలో ఉందన్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తాయో వారి జీవితంలో ముండ్ల తొప్పులు ఉంటాయి, సోమరిపోతు జీవితం ఉంటది, అలాగే తెలివి తక్కువ జీవితం ఉంటది. అలాగే వాళ్ళ జీవితాల్లో ఉన్న భూములు గాని, ఆత్మీయ స్థితి గాని, భౌతిక స్థితి గాని, లేదా మానసిక స్థితి గాని, శారీరక స్థితి గాని ముండ్ల తొప్పులతో, అలాగే ఇక్కడ చెప్పబడిన విధంగా దురదగొండి మొక్కలలాగా వారి రాతి గోడ అంటే వాళ్ళకున్న ప్రాకారాలు కూలిపోయి ఆ గోడ పడిపోయి ఉంటది అనమాట.
ఈరోజు చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా మరి చాలా మంది ప్రాకారాలు పడిపోయి, చాలా మంది జీవితాల్లో దురదగుండ్లు, ఇంకా చాలా మంది జీవితాల్లో ఇంకా ముళ్ళ తుప్పలు, ఫలాలు కనబడతలేదు, సారవంతమైన నేల కనబడట్లేదు, మంచి విత్తనాలు లేవు. ఎందుకంటే దేవుని సత్యాన్ని గ్రహించని వాళ్ళ జీవితాల్లో సాతాను మంచి విత్తనాలు ఎక్కడేస్తాయి? హల్లెలూయా. దేవుని సత్యాన్ని గ్రహించని కూడా చేస్తున్న వారి జీవితాల్లో మరి అది పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, దురదగుండులు, ముళ్ళ మొక్కలు పెట్టగా మంచి విత్తనాలు, మంచి మొక్కలు ఎలా వస్తాయి? ఈ రాత్రి ఈ ఆత్మీయ జీవితాల్లో కానీ భౌతికపరమైన ముళ్ళ తప్పులు, గచ్చపొదలు, మనం చూసిన దురదగుండులు, ఇవన్నీ ఏంటి? ఎలాంటివంటే ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఆత్మీయ విషయాల్లో కూడా బద్ధకం, నిర్లక్ష్యం, అలాగే చాలా విపత్కరమైన ఫలితాలు దారితీస్తాయి అనడానికి ఆ వాక్యాలు అక్కడ చెప్పబడి, ఎవరైతే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా, ఈ చేతబడి చెల్లని మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ యొక్క ఆ దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా వెళ్తారో వారిలో ఆత్మీయ స్థితిలో సోమరిపోతనం ఉంటది, నిర్లక్ష్యం ఉంటది. ఇది భయంకరమైన విపరీతమైన ఫలితాలకు దారితీస్తుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల దాడులు ఎలా ఉన్నాయంటే, బాగా సేవ చేసే వాళ్ళ జీవితాల్లో, బాగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో, అది విశ్వాసైన సేవకుడైనా ఎవరైనా ప్రార్థన చేయలేకపోతున్నాం అంటున్నారు, వాక్యం చదవలేకపోతున్నాం అంటున్నారు, అసలు ఉపవాసం ఉండలేకపోతున్నాం అంటున్నారు, అసలు చేయాలని ఉంది కానీ మా శరీరం మాకు సహకరించట్లేదు అంటున్నారు. ఏంటి? ఏ చేతబడి చెల్లంగి మాంత్రిక ప్రభావాలు ఇక్కడ దాడి చేస్తున్నాయి? దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా. మరి ఇవన్నీ ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్యాలు, బద్ధకాలు, సోమర్తనాలు కాదా? ఇక ఆత్మీయ స్థితిలోనే సోమర్తనంగా మంత్ర విద్య ఆత్మల ప్రభావంతో మరి నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ జీవితం చాలా విపరీతమైన ఫలితాలకు దారితీస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థితి ఎవరిలో ఉండకూడదు, మన జీవితాల్లో ఉండకూడదు, మన సంఘాల్లో, మన బిడ్డల్లో, మన కుటుంబాల్లో ఆత్మ సంబంధమైన జీవితంలో నిర్లక్ష్యం, సోమర్తనం లేకుండా మనం ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థన, ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దేవుని సత్యాన్ని గ్రహించిన వాళ్ళ జీవితాల్లో సోమర్తనాన్ని, నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని తీసుకొస్తూ ఏవైతే ముండ తుప్పలు, అక్కడ దురదగుండ్లు, మంచివి కాని జీవితాన్ని అక్కడ కలిగజేస్తున్నాయో, పనికిరాని జీవితాన్ని కలిగేలా చేస్తున్నాయో, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు, చేతబడి చలింగ మాంద్ర శక్తి ప్రభావాలు, దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తున్న ఆ దుష్ట క్రియలు, దురాత్మ క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను నామించదు. మనం ఇలా ప్రార్థన చేస్తుండగానే వాటి శక్తి నిర్వీర్యం చేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఆమెంచడం. సామెతల గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. దేవుని సత్యాన్ని గ్రహించనివ్వకుండా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలు, వివేకము లేనివాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఆమె సామెతలు 28:16 మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించరో ఈ మంత్ర విద్య ఆత్మల వారిలో ప్రజలను విపరీతంగా బాధించే అధికారి తెలివి తక్కువవాడు. ప్రజలను విపరీతంగా బాధించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించనికుండా చేస్తాయో వారిలో ఇతరులను, అధికారులు ప్రజలను బాధించే వారుగా ఉంటారు. ఆమె చెప్పారు. హల్లెలూయా. అన్యాయ లాభాన్ని ద్వేషించడం వల్ల మామూలుగా మనిషి అనేవాడు తన జీవిత కాలాన్ని పొడిగించుకుంటాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. సో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ విధంగా మరి థ్యాంక్ యూ జీసస్, ఇప్పుడు మనం ధ్యానించిన విధంగా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన విధంగా, మరి ఏ రీతిలో దేవుని సత్యాన్ని గ్రహించని కూడా మంత్ర విద్య ఆత్మలు అక్కడ దాడి చేస్తున్నాయో, హల్లెలూయా, మాట్లాడిన విధంగా విపరీతంగా అక్కడ మనం చూడొచ్చు. ప్రజల్ని బాధ పెట్టే పనులు, ఏ అధికారులు ఏ స్థానంలో, ఏ స్థాయిలో, ఏ బాధ్యతలో ఉన్నా ప్రజల్ని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ప్రజల్ని దేవుడు ఎలా పరిపాలించమన్నాడో, చూడమన్నాడో అధికారి అలాంటి గుణాన్ని కలిగి ఉన్నాయి. ఈ రోజుల్లో మనం చూడవచ్చు, ప్రజల్ని ఇలాగే బైబిల్లో చెప్పిన విధంగా బాధ పెట్టే అధికారులు ఎంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూడవచ్చు, మంత్ర విద్య ఆత్మల దాడులు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించలేకుండా చేస్తాయో ఆ అధికారులు ప్రజల్ని బాధ పెడతారు. వాళ్ళు ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టాడంటే, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడంటే, దాన్ని మనం సక్రమంగా దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆలోచన ద్వారా, దేవుని యొక్క సత్యం ద్వారా, వాక్యంలో దేవుడు తెలియజేసిన విధంగా మనం ఆయనలో ఉండి ఆ బాధ్యతను నెరవేర్చాలి. అంతేగాని బాధ పెట్టే పనులు చేయకూడదు ప్రజల్ని.
కాబట్టి ఈ రాత్రి దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తున్న మంత్రి విద్యాత్మలకి యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తం చేత ప్రజలను బాధ బిడ్డలే చేస్తున్న మంత్రి విద్య బలవంతుని గిరినాథుడు బంధిస్తూ వాళ్ళకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే దేవుని సత్యాన్ని గ్రహించినటువంటి స్థితిలో గ్రహించనివ్వకుండా ఆ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లింగి మాంత్రికి మంత్రి విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయో యెషయా గ్రంథం 27:11 చదువు. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ యొక్క వచనాలు యెషయా గ్రంథం 27:11 మనం చదివిన వాక్య లేఖన భాగాల్లో సత్యం ఏంటంటే దేవుని సత్యాన్ని గ్రహించని వ్యక్తి జీవితం ఎలా ఉంటదంటే ఈ మంత్రి విద్య ఆత్మల దాడి ఎలా ఉంటదంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్పబడిన మాటలు దాని రమ్మలు విరిగిపోయాయి. స్త్రీలు వచ్చి వాటిని కాల్చివేశారు. ఈ ప్రజలు తెలివైన వారు కారు. వారి సృష్టికర్త వారి మీద జాలి చూపడు. వారిని కలుగ చేసిన వాడు వారి మీద దయ చూపడు. ఆమెను చెప్దాం. ఇజ్రాయెల్ వారి చరిత్ర అంతటిలోనూ దేవుడు అప్పుడప్పుడు వారి పాపాల కారణంగా వారిని దండిస్తూ ఉండవలసి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా మరి కొన్ని ఇతర జాతులకి చేసినట్లుగా ఆయన వారిని పూర్తిగా నాశనం చేసేయలేదు ఇజ్రాయెల్ ప్రజల్ని. ఇజ్రాయెల్ ఇప్పటికీ నిలిచింది. హల్లెలూయా. దేవుడు వారికి నియమించిన శిక్షను ఇజ్రాయెల్ భరించవలసిందే. అలాగే ఆ జాతి దేవుని దృష్టిలో సరిగా ఉందనడానికి ఆధారం సరిగా మనం చూసినట్లయితే ఉందనడానికి ఆధారం విగ్రహారాధన. హల్లెలూయా. తప్పుడు ఆరాధన రూపు మాసిపోవడమే. మరి ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా ఏమన్నా దేవుడు మాట్లాడే మాట ఇక్కడ మనం అర్థం చూసినట్లయితే ఈ యొక్క వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపాలు దేవుని సత్యాన్ని గ్రహించకుండా వాళ్ళు నిలబడిన స్థితి వాళ్ళకి శిక్షణ తీసుకొచ్చాయి. సో ఎప్పుడు దేవుని సత్యాన్ని గ్రహించకుండా ఏ పాపపు ఆలోచన తలంపులు ఉద్దేశాలు మన జీవితాల్లో కానీ మన పరిస్థితుల్లో కానీ నిలబడి చేయకూడదు. కానీ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయి వారిలో దేవునికి వ్యతిరేకమైన పాపాలు వ్యతిరేకమైన ఆలోచనలు ఆ తలంపులు ఆలోచించేలా చేస్తాయి. ఈ రాత్రి ప్రభావాలు మన జీవితాన్ని ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా దేవునికి వ్యతిరేకమైన పాపపు ఆలోచన తలంపులు ఉద్దేశాలు మోకపు ఆలోచనలు అవిధేయతలు ఇష్టానుసారంగా జీవించే జీవితాలు సొంత మార్గాల్లో నడిచే జీవితాలు స్వశక్తి మీద ఆధారపడే ఆలోచన కలిగించే ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమేన్. సో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ ఒక సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎవడనో ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగం కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చిది, దానితో మాంసమును వండుకుని భోజనం చేసితిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైనదని చేయుదునా, చెట్టు ముద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడనో ఆలోచింపడు. యోచించుటకు ఎవరికి తెలివి లేదు, వివేచన లేదు. ఇది విగ్రహారాధన గురించి చెప్పబడినటువంటి మాట. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా మరి ఇక్కడ దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా దాడి చేస్తాయో మనం గ్రహించినట్లయితే ఈ లేఖన భాగాల్లో కొన్ని మనకు అర్థమవుతాయి. దేవునికి అసహ్యమైన నిజ దేవునికి అసహ్యమైనది విగ్రహారాధన. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడు ఆలోచించట్లేదు. మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తే వాళ్ళు దేవుడు చెప్పిన ఆలోచించే స్వభావం ఉండదు. ఎవడు ఆలోచించడు. కొయ్యలో సగం నిప్పులో కాలుస్తారు. ఆ మంటల్లో నిప్పుల మీద రొట్టెలు కాలుస్తారు. అదే నిప్పుల మీద మాంసం వండుకుని తింటారు. మిగిలిన కొయ్యతో అసహ్యమైన దాన్ని చేస్తారు. మరి చెట్టు మొద్దుకు సాష్టాంగా పడతారు అని చెప్పడానికి ఎవరికి తెలివి లేదు, గ్రహింపలేదు. ఇలా చేసే వారికి మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే దేవుని సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయో వారిలో తెలివి, గ్రహింపు, వివేచన లేకుండా ఇటువంటి వర్షిప్ ఆరాధన చేస్తారు. విగ్రహారాధన దేవుడికి అసహ్యం ఇచ్చుకోండి. ఈ రాత్రి కలిసిన దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల, మారుమూల ప్రాంతాల, వీధుల్లో దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేసే విగ్రహాలను బలిపీఠాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేస్తున్నాను యేసునామము. ఆమేన్. దానియేలు గ్రంథంలో ధ్వంసమైనట్లుగా హల్లెలూయా ఈ రాత్రి ప్రతి చోట దేవుడికి అసహ్యమైన విగ్రహాలను బలిపీఠాలని
నాశనం చేయబడుతున్నాయి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో. ఆమె చెప్దాం. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయంలో 22వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు కొన్ని సత్యాలను మనకి బయలుపరుస్తున్నాడు. ఆమె ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22 మనం చదవచ్చు. ఇక్కడ ఏమనుందంటే, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేటుకు వారికి తెలివి గాని మేలు చేటుకు వారికి బుద్ధి చాలదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి. హల్లెలూయా. ఎలా ఉన్నారని దేవుడు మాట్లాడుతుంది. మంత్ర విద్యాత్మలకి రాత్రి బలమ్మ ఈ బలిపీఠాలు, ఈ సాతాన్ని బలిపీఠాలని పూర్తిగా వెర్రగొట్టబడుతున్నాయి యేసునామంలో. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నా, ప్రజలు మూర్ఖులు. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించని చేస్తాయి వాళ్ళు మూర్ఖులుగా నడుచుకుంటారు. ఆమె చెప్తాం. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తాయో వారు దేవుని ఎరగని వారిగా ఉంటారు. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని ఎరగనీయకుండా చేస్తాయో వారు తెలివి తక్కువ సంతానంగా ఉంటారు. మంత్ర విద్యాత్మలు ఎవరైతే ఎవరిలో అయితే చేతబడి చలిగా మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తాయో వారు ఎలా ఉంటారంటే వారిలో వెలుగుండదు. హల్లెలూయా. ఆమె చెప్తాం. వారిలో చీకటి, వారికి గ్రహించే శక్తి ఉండదు. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించిన వ్యక్తికి ఏ పరిస్థితిని ఎలా గ్రహించగలుగుతారు? ఆమె గ్రహించలేము. ఆమె చెప్తాం. అలాగే చెడులో ఆరితేరిన వారిగా చేస్తాయి ఎవరైతే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడుతున్నారో, దేవుని సత్యాన్ని గ్రహించడం కూడా చెడు చేయడానికి కీడు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు ఆరితేరిన వారిగా. మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు. మంత్రి విద్యాత్మలు ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకుండా చేస్తాయో వారిలో మంచి చెడు అనేది తెలియదు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా నడిపిస్తున్నటువంటి మంత్రి విద్యాత్మల క్రియలు చెడుకి త్వరపడేలాగా ఆరితేరిన వారిలాగా మంచి చెడు ఏంటో తెలియనటువంటి వారిగా దేవుడు చేస్తున్నారు గ్రహించనీయకుండా. అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా మూర్ఖులుగా, దేవుని ఎరగని వారిగా, తెలివి తక్కువ సంతానంగా చేస్తున్నాయి బలవంతుడి క్రియలు. ఎక్కడ ఏలుబడి చేయకుండా మన జీవితాల, సంఘాల, కుటుంబాలు ఎక్కడ నజరుడనే సుక్రీస్తు నామములో, నజరుడనే సుక్రీస్తు రక్తంలో, నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమర ధ్వంసం చేస్తున్నారు. యేసునామములో ధ్వంసం చేస్తున్నాను. ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం. కన్ను నుండి చూడకయు, చెవి నుండి వెనకయు ఉన్న వివేకములని మూడులారా ఈ మాట వినుడి. ఆమె ఇక్కడ ఇంతకుముందు 4వ అధ్యాయం 22లో చదివిన మాటకి అదే విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు. మూర్ఖులు అని చెప్పిన మాటను మనం చూడొచ్చు. నీతి, న్యాయాలు, నియమాలు లేనివారన్నమాట. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తే వారిలో నీతి ఉండదు, న్యాయం ఉండదు, నియమాలు ఉండవు. తప్పుతారు. ఆమె మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, జీవితంలో నీతి న్యాయాలే ఉండవు. గట్టిగా ఆమె చెప్తాం. దేవుని ఎరగరు. దేవుని ప్రజలనే పేరు ఉన్నవారు దేవుని ఎరుగని వారైతే అన్నిటికంటే ముఖ్యంగా వారు తెలుసుకోవాల్సిందే వారికి తెలియదన్నమాట. మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని సత్యాన్ని తెలియజేయకుండా చేస్తాయో, గ్రహించనీయకుండా చేస్తాయో వారు ఎలా ఉంటారంటే దేవుని ప్రజలని పేరు ఉన్నది కానీ దేవుని ఎరగని వారిగా ఉంటారు. ఎంత మూర్ఖత్వం ఉంది. పేరు మాత్రం దేవుని ప్రజలే కానీ దేవుని ఎరగని ప్రజలు. గట్టిగా ఆమె చెప్తాం. తద్వారా వారు భయంకరమైన అంతం వైపుకు పయనిస్తున్నట్లు. మంత్ర విద్యాత్మలు ఎలాగా చేస్తున్నాయంటే ఒక వ్యక్తి జీవితంలో చేతబడి చెలగి మాంత్రిశక్తి ప్రభావాలు. ఇదిగో మంచి చేయడంలో ఎలాగో ఇలాంటి వారికి తెలియదు కానీ కీడు చేయడంలో మాత్రం గొప్ప నైపుణ్యం సంపాదిస్తారు వీళ్ళు. హల్లెలూయా. మానవ జాతి చరిత్ర అంతా ఇది. మంచి చేయడంలో మాత్రం నైపుణ్యత ఉండదు, కీడు చేయడంలో మాత్రం నైపుణ్యత ఉంటుంది. ఆమె చెప్తాం. అయితే ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో అయితే దేవుని యొక్క సత్యాన్ని గ్రహించనేమో దేవునికి చోటు లేని మానవ హృదయం ఇలాగే ఉంటది. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడికి చోటు ఇవ్వకుండా ఈ మంత్ర విద్యాత్మలు దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా ఎంతమంది జీవితాల్లో అయితే కీడు చేసేలాగా కీడు ఆలోచన, కీడు తలంపులు, కీడు ఉద్దేశాలు కలిగిస్తున్నాయి. నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. ఆమె చెప్తాం. ఇవి మన మీద ఏ ప్రభావాలు చూపించడానికి వీల్లేదు. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 19వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. 13వ అధ్యాయం 19 మత్తయి సువార్త. అక్కడ మనం చూడొచ్చు 19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, రాజ్యము గూర్చినటువంటి వార్త వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. ఆమె చెప్తున్నాం. పరలోక రాజ్యాన్ని గురించిన సత్యాన్ని వాక్కుని ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే
ఆ దుర్మార్గుడు అంటే దుష్టుడు సాతాను వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తిన దాన్ని ఎత్తుకుపోతాడు. అలాగే దారి పక్కన విత్తనాలు పొందినది కూడా ఈ వ్యక్తి. దారి పక్కన విత్తనాలు పడిన వ్యక్తి జీవితం. విత్తబడిన సత్యంలో మనం గ్రహింపు లేకపోతే సాతాను వచ్చి వెంటనే దాన్ని ఎత్తుకుపోతాడు. ఈ రాత్రి ఇలా ఎంతమంది జీవితాల్లో దేవుడి సత్యాన్ని గ్రహించనీయకుండా, పరలోక రాజ్యాన్ని గురించిన సత్యాన్ని మర్మాన్ని తెలుసుకోనీయకుండా సాతాను వచ్చి ఎత్తుకుపోతున్నాడో ఈ రాత్రి అవి దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, వీధుల్లో, మన కుటుంబాల, సంఘాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఈ సాతాను దేవుని సత్యాన్ని గ్రహించిన కూడా ఎత్తుకుపోతున్నామని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ ఎత్తుకుపోతున్న క్రియలని నాశనం చేయబడును గాక, విర్రగొట్టబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. ఎత్తుకుపోతున్న వాడు తిరిగి ఏడంతలుగా తిరిగి తీసుకురావాలి. యేసునామములో ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మనతో. సత్యాన్ని గ్రహించకపోతే ఇంత భయంకరమైన పరిస్థితి అనమాట. గ్రహించకపోతే అనే మాటను ఇక్కడ మనం స్పెసిఫిక్ గా గమనించాలి. గ్రహించకపోతే చాలా విషయాలు మన జీవితంలో మనం గ్రహించట్లా. దేవుడు ఏం చేస్తున్నాడు మన చుట్టూ ఏం జరుగుతుంది, అసలు ఏంటి మన అన్నిటినీ తెలియజేస్తున్నాడు దేవుడు. కానీ మనం ఏంటంటే సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల గ్రహించలేకపోతున్నాం. చాలా మిస్ చేసుకుంటున్నాం మన జీవితంలో, చాలా కోల్పోతున్నాం. ఈ రాత్రి అలా జరగడానికి వీల్లేదు. ఈ ఆత్మీయ ప్రార్థనలో మన జీవితంలో ఇలా దేవుని సత్యాన్ని, పరలోక సంబంధమైన రాజ్య మర్మాల్ని, ఆ సత్యాన్ని తెలుసుకుని గ్రహించని కూడా చేస్తాను. తెలుస్తుంది కానీ గ్రహింపు లేదు. ఆమె హల్లెలూయా. తెలిసి గ్రహించుకోకపోవడం చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. అది మంత్ర విద్య ఆత్మని చేతబడి చెలింగి మాంత్రిక శక్తి ప్రభావాలు అక్కడ మనం చూడొచ్చు. మత్తయి సువార్త 13:23 మనం చదివినట్లయితే 23లో ఏమనుందంటే, మంచి నేల విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహించువాడు అటివారు సభల్లో ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. గ్రహించే వ్యక్తి హృదయం 30 60 100 ఫలిస్తుంది. అది జీవితం ఆత్మీయంగా అయినా, శారీరకంగా, భౌతికంగా అన్నిట్లో. గ్రహించని వ్యక్తి అన్నిట్లో ఫలాలు లేవు. ఈ మంత్ర చేతబడి చెల్లింగే మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరి జీవితాల్లో అయితే ఏలుబడి చేస్తాయి, వారిలో గ్రహించకపోతే ఆత్మ సంబంధమైన గుడ్డితనం, అజ్ఞానం వల్ల ఇలాంటి వ్యక్తి నిర్లక్ష్యంగా దేవుని సత్యాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. ఈ రాత్రి ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏలుబడి చేయడానికి లేదు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు దేవుడు మనకి తెలియజేసిన సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తూ ఆత్మీయ గుడ్డితన నిర్లక్ష్యాన్ని కలిగిస్తున్న బలవంతరి క్రియలన్నీ కూడా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, మారుమూల ప్రాంతాల, సేవకుల, విశ్వాసాల, సంఘాల్లో, మన జీవితాల్లో, మన ఆత్మీయ, శారీరక, మానసిక, భౌతిక బిడ్డల జీవితాల్లో కూడా ఈ దేవుని యొక్క మన జీవం కలిగిన దేవుని సత్యాన్ని గ్రహించనీయకుండా, థ్యాంక్ యూ లార్డ్, మర్మాలను తెలుసుకుని గ్రహించనీయకుండా, థ్యాంక్ యూ జీసస్ ఆటంకపరుస్తున్నటువంటి ఆ బలవంతుడి మంత్ర విద్య ఆత్మల క్రియలనేటివి కూడా ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విధంగా ఆత్మీయ గుడితనాన్ని, నిర్లక్ష్యాన్ని కలిగిస్తున్న బలవంతుడి క్రియలనేటివి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్న క్రియలని. ఆమేన్. సో మన చుట్టూ మనకి దేవుడిస్తుంది తెలిసి తీరాలి, మనం గ్రహించాలి. మనకి గనక అలాంటి ఆకాంక్ష, కోరిక ఉంటే దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు. నిర్లక్ష్యంగా, సోమరపోతిగా ఉండే జీవితం జీవించకూడదు దేవుని ప్రజలు. ఆమె చెప్దాం. మంత్ర విద్యాత్మలు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో అయితే ఇలాంటి ఆత్మ సంబంధమైన గుడితనాన్ని, అజ్ఞానాన్ని కలిగిస్తాయో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి సత్యాన్ని పట్టించుకోవడం అనమాట. హల్లెలూయా. సాతానుడు మనుషుల హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే దాన్ని నాశనం చేయాలని వాడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుని సత్యం మన హృదయంలో ఉంటే, దేవుని యొక్క మాట మనలో ఉంటే దాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు ఈ సాతాను. ఇప్పుడు ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మని, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలోనైతే హల్లెలూయా ఈ విధంగా దేవుని యొక్క సత్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా సమూల ధ్వంసం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు ఇలా మనం నాశనం చేసి తీరాలి. వాడు నాశనం చేయడం కాదు, వాడి క్రియలను మనం నాశనం చేయాలి. మనకి ఇవ్వబడిన దేవుని సత్యాన్ని ఫలించుకునే రీతిలో మనం నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని కోరికది, దేవుని కోరిక మన ఎడల. ఆమేన్ చెప్దాం. అలాగే దేవుడు లూకాసు వార్త 8:12 సాతాను ఉద్దేశం ఏంటో ఈ వచనంలో కనబడుతుంది. లూకాసు వార్త 8:12 త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో ఏం చేస్తుందంట, ఉన్న వాక్యాన్ని ఎత్తుకుని పోతుంది. వాడి నుండి
హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోను. ఆమె చెప్దాం. త్రోవ పక్కన ఉన్న వాళ్ళు వాక్యాన్ని వింటారు, నమ్మి రక్షణ పొందకుండా. హల్లెలూయా. సో త్రోవ పక్కన ఉండే జీవితంగా ఉండకూడదు. ఈ రాత్రి మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఏలుబడి చేస్తాయో వీళ్ళు సరైన మార్గంలోకి లేకుండా చేస్తూ ఈ విధంగా త్రోవ తప్పించాలని చూస్తున్నాయి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే విధంగా దారి ప్రక్కన ఉన్నవారంటే వాక్యాన్ని వినేవారు, కానీ ఈ సాతాను వచ్చి వారి హృదయంలోంచి ఆ వాక్యం తీసుకుపోతాడు. వాక్యం విని ఉండడం వల్ల ఉపయోగం లేదు. విన్న వాక్యాన్ని తెలుసుకుని గ్రహించి జీవించాలి. ఈ రాత్రి మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే వాక్యాన్ని త్రోవ పక్క నుండి వినేవారిలాగా, అంటే ఒక దారి పక్క నుండి వినేలాగా, దారిలోకి రారు, దారి పక్క నుండి వింటున్నారు. ఆమె ఇలా దారి దేవుని మార్గంలోకి రాకుండా దేవుని మార్గానికి బయట ఉండి ఈ చేతబడి తెల్లంగి మాదిరి శక్తి ప్రభావాల ద్వారా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించిన కూడా చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు 1:10 పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నారు, పల్లగిస్తున్నారు. యేసునామములో నిర్వీర్యం చేస్తున్నాను. ఆమె ఈ రాత్రి దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. దేవుడి సత్యాన్ని గ్రహించని కూడా చేస్తున్న ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్ర విద్య బలవంతుడికి మన దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, పల్లెల్లో, సంఘాల్లో, సావుకుల్లో, విశ్వాసాలు, మన కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో, ఆత్మీయ, శారీరక, మానసిక, భౌతిక పరిస్థితులు, వివాహాల జీవితాల్లో, పిల్లల జీవితాలు, చదువుల జీవితాల్లో, ఉద్యోగాల జీవితాలు, కష్టాల జీవితాలు, గర్భఫలాల్లో ఎక్కడ కూడా ఈ దేవుని సత్యాన్ని గ్రహించని మన చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని గ్రహించనీయకుండా చేస్తూ, అలాగే నిర్లక్ష్యాన్ని, సోమరతనాన్ని, అలాగే బుద్ధిని కలిగిస్తూ బుద్ధి లేనితనాన్ని కంచరగాడిదేలాగా, ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, తలవిరుసుతనంతో లేకపోతే విధేయత లేని గుర్రంలాగా ప్రవర్తించేలా చేస్తూ పరలోక రాజ్య మర్మాన్ని తెలుసుకోనీయకుండా, దేవుడి ఉద్దేశాలను మన జీవితాల్లో, దేవుని యొక్క సత్యాన్ని మన జీవితాల్లో గ్రహించనీయకుండా, జరగనీయకుండా, జీవించనీయకుండా, ఫలించనీయకుండా చేస్తూ 30 60 100 ఫలించనీయకుండా చేస్తున్నాయి మంత్ర విద్య ఆత్మల క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడా మీ సత్యాన్ని మేము గ్రహించే వారంగా, నీ సత్యంలో నడిచే వారంగా, నీ సత్యంలో జీవించే వారంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లోకి నీ వాక్య సత్య వెలుగును, ఆత్మీయ ప్రార్థనలు, ఏ మంత్ర విద్య, చేతబడి చెల్లంగి శక్తి ప్రభావాలు మా ప్రాణాత్మ దేహాల ఆలోచన, తలంపుల, ఉద్దేశాల్లో ఆ ఏలుబడి చేయకుండా, బిడ్డల జీవితాల్లో, కుటుంబాలు, సంఘాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మా సరిహద్దులను, మా పొలిబారంలో విడిచిపెట్టి అరణ్యాల్లో, గడార్లోకి ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరిశీల రక్తం చేత, ఓ దేవుని అగ్ని కంచెను ప్రాకారంగా జకర్యా 2:5 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని, దేవదూతల కాపుదలను, కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో మా చుట్టూ, బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ, సంఘాల చుట్టూ, పరిస్థితుల చుట్టూ, ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రాణాత్మ దేహాల చుట్టూ, మా కుటుంబాలు, ప్రతి ఒక్కరు ప్రాణాత్మ దేహాలు, మా బిడ్డలు అందరూ కూడా, మా కుటుంబాలు, సంఘాలు, ఆత్మీయులు అందరూ ఆయా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెలు, నీ బిడ్డలు అందరి చుట్టూ, మీ ప్రియ బిడ్డలందరి చుట్టూ నజరుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా ఈ ఆత్మీయత ప్రార్థనలోనైనా గొప్ప విడుదల కార్యాలు, శక్తి గల బలమైన వాక్ ద్వారా దేవుని వాక్య సత్యాన్ని గ్రహించని కూడా చేసే బలిపీఠాలని, సాతాను బలిపీఠాలు, చేతబడి బలిపీఠాలు, చెల్లంగి బలిపీఠాలు, మంత్ర విద్య బలిపీఠాలు వేరుతో పెళ్లగిస్తున్నాం. మా స్వాస్యాల మీద ఇదిగో దేవుని సత్యాన్ని గ్రహించని కూడా మా స్వాస్యాల మీద దాడి చేసే బలవంతుడి క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ మీరు తెలియజేసిన వాక్య సత్య లేఖన భాగాలను బట్టి ఏదైతే దేవుని సత్యాన్ని గ్రహించని కూడా అడ్డగిస్తున్నాయో మా ఆలోచనల ద్వారా, మా తలంపుల ద్వారా, మా ఉద్దేశాలు, ఇదిగో ఈ సొంత ఎవరు కూడా స్వశక్తుల మీద, ఓ దేవుడి మీద ఆధారపడకుండా సొంత శక్తుల మీద ఆధారపడేలాగా చేస్తూ నడిపిస్తున్న ఆ మంత్ర విద్య బలవంతుడి క్రియలు, ఓ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా విర్రగొడుతున్నాను, పూర్తిగా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. యేసు నామంలో ఇప్పుడే ఆ బలిపీఠాలని విర్రగొట్టినందరికీ స్తోత్ర. యేసు నామంలో ప్రభా నీ సత్యాన్ని మా చుట్టూ ఏం జరుగుతుందో, మా కుటుంబాల్లో ఏం జరుగుతుందో, మా ప్రాణాత్మ దేహాలు ఏం జరుగుతుందో, మా ఆలోచన, తలంపుల, ఉద్దేశాల్లో, పరిస్థితిగతుల్లో, పిల్లల జీవితాల్లో, సంఘాల్లో, సేవల్లో, పరిచయంలో, మా ఆత్మీయ జీవితాల్లో ఏం జరుగుతుందో అది గ్రహించని కూడా చేస్తూ, నీ సత్యం ద్వారా గ్రహించని కూడా చేస్తున్నాం. ఆత్మ మండలంలో వేలుబడి చేస్తే ప్రతి చీకటి అంతగా దురాత్మ మాయమైన అదుగుదిరి క్రియలు, ఆ ఆకాశ మండలంలో ఉన్న బలవంతుడికి, భూమి మీద ఉన్నటువంటి బలవంతుడి దురాత్మ శక్తులు ప్రభావాలు చేస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
ఆ సంఖ్యలు తెంచివేస్తున్నాను, ఆడాలు తెంచివేస్తున్నాను, ఆ బంధకాలు తెంచివేస్తున్నాను ఇప్పుడు యేసునామములో. పరిశుద్ధాత్ముడా గొప్ప విడుదల కార్యాలు ఈ రాత్రి మా జీవితాల్లో, మా కుటుంబాల పరిస్థితుల స్థితిగతులు, బిడ్డల చేతులు అందరూ మీరు జరిగించినందుకే, ఉద్యోగాల్లో, వివాహాల్లో, కష్టార్జితాల్లో, స్వాస్థ్యంలో, భూఫలాల్లో, పశుఫలాల్లో, ఆర్థిక వ్యవస్థలో, పిల్లల చదువుల జీవితాల్లో, ఉన్నతమైన స్థితిగతుల్లో స్థిరపరచబడే విషయాల్లో యేసుక్రీస్తు నామములో శక్తి గల నీ వాక్కు సన్నిధిని, నీ సత్యాన్ని విడుదల చేస్తున్నాను, నీ సత్యపు వెలుగును విడుదల చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా అంధకారంలో కానీ చీకటిలో కానీ నడిచేవారుగా కాకుండా జీవం కలిగిన సత్య వెలుగులో నడిచేవారుగా, నీ వాక్య వెలుగులో నడిచేవారుగా యేసు నామములో మీరు ఆశీర్వదించి మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే, శక్తి గల నీ వాక్యం ద్వారా ఆత్మీయ గుడితనాలు, నిర్లక్ష్యాలు, సోమరిపోతుతనాలు, వేరుతో 8:10 వెలిగించినందుకే, నాశనం చేసినందుకే స్తోత్రాలయ్యా. ఈ రాత్రి గొప్ప విడుదల కార్యాలు మా జీవితంలో మీరు జరిగించిన విధానం లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు ఇచ్చినటువంటి నీ సత్య వాక్కును బట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవ. ఈ రాత్రి కాల సమయంలో నాయన సత్య వెలుగులో మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే నీకు వందనాలు. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యోహాను సువార్త 8:30 మాట్లాడే విధంగా, అవును నీ సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందయ్యా. ఆ సత్యాన్ని గ్రహించనీయకుండా చేస్తూ బంధిస్తున్నాయి సాతాని క్రియలని. ఎవరి జీవితాలు ఈ రాత్రి ఏలుబడి చేయకూడదు ప్రభా. ఎక్కడ ఎవరి జీవితంలో ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఎవరి స్థితిగతులు ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఎవరి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఏలుబడి చేయడానికి, భార్య భర్తల జీవితాలు ఏలుబడి చేయడానికి వీల్లేదు, కుటుంబ తల్లిదండ్రులు బిడ్డల జీవితాలు ఏలుబడి చేయడానికి వీల్లేదు, వేరుతో సహా పెళ్లగిస్తున్నాం వివాహ బంధాల్లో వేలుబడి చేయడానికి వీల్లేదు, పిల్లల వివాహ జీవితాల్లో దేవుని సత్యాన్ని గ్రహించని కూడా ఆటంకపరిచే మంత్రించి బలవంతులు ఎక్కడ ఏలుబడి చేయడానికి వీల్లేదు, వేరుతో సహా పెళ్లగిస్తున్నా ఇస్తున్నామములో పరిశుద్ధాత్మ దేవుని సత్య వెలుగులో ప్రతి ఆత్మీయ మనోనేత్ర నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తెరవబడిను గాక. ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్య సత్య వెలుగులో మా ఆత్మీయ మనోనేత్రాలు మీరు వెలిగించినందుకే స్తోత్రాలు. మమ్మల్ని నీ వాక్య సత్య వెలుగులో నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. నీ వాక్య సత్య వెలుగులో మా ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఉజ్జీవపరుస్తున్నందుకే స్తోత్రాలు. నీ వాక్య సత్య వెలుగులో పరలోక రాజ్య మర్మములతో మమ్మల్ని అన్ని విషయాల్లో ఆయత్తపరుస్తున్నందుకే స్తోత్రాలు. నడిపిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తున్న విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డలోకి ఈ ఆత్మీయ ప్రార్థన అభిషేకమును, ఈ ఆత్మీయ ప్రార్థన వాక్య సత్య వెలుగు అభిషేకమును, విడుదలను నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను పరిశుద్ధాత్మ. మీరు నింపి నడిపిస్తున్నందులకే స్తోత్రాలు. మీరు బలపరిచి నడిపిస్తున్నందులకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన అందరి ద్వారా ఈ రోజు మీతో మాతో మాట్లాడిన ఆత్మీయ యుద్ధ ప్రార్థన దేవుని వాక్య సత్య వెలుగును అయా చేతబడి చెల్లని మాంద్రి శక్తి ప్రభావం పూర్తిగా నిస్సత్తు చేసి మా ఆత్మీయ మనోనేత్రం వెలిగించినందులకే, నీ సత్యాన్ని గ్రహించే స్థితిలో ప్రతి స్థితిగతుల్లో మేము నీ సత్యాన్ని గ్రహించే వారంగా మమ్మల్ని ఆశీర్వదించినందులకే, దీవించినందులకే, ప్రతి ఒక్క బిడ్డని ఆయా మీ రక్తకొట్లో భద్రపరిచినందులకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదిస్తూ మా కుటుంబాల బిడ్డల సంఘాల సమస్తాన్ని మీ రక్తకొండ మమ్మల్ని భద్రపరుస్తూ సమస్త విషయాల్లో మీ నామానికి మహిమను ఆరోపిస్తూ యేసు నామమును బట్టి ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా మీరు అందరూ కూడా ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.